హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ అమెరికాని సందర్శించాడు. ట్రంప్ మరియు పుతిన్ సమావేశమయ్యారనమాట. రష్యా ప్రధాని పుతిన్ 10 సంవత్సరాల నుండి అమెరికాని వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు ట్రంప్ పిలుపుతో రష్యా ఉక్రెయిన్ వార్ మీద మాట్లాడడానికి వాళ్ళిద్దరూ సమావేశమయ్యారు. అయితే ఇది సక్సెస్ అవ్వలేదు. కానీ దీని వెనుకున్న మనం కరెంట్ అఫైర్స్ పరంగా కొన్ని బిట్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడ కలుసుకున్నారు ట్రంప్ని అనేది ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళిద్దరూ ఎల్మండ్రోఫ్ రిచర్డ్సన్ ఆర్మీ బేస్ క్యాంప్లో కలుసుకున్నారన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎల్మండ్రోఫ్ రిచర్డ్సన్ ఆర్మీ క్యాంప్ని ప్రపంచంలో మొట్టమొదటి ప్రధానిగా సందర్శించిన వారు పుతిన్ అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఆర్మీ బేస్ క్యాంప్ని ఇప్పటి వరకు ఎవరు ఏ ప్రధాని సందర్శించలేదు. సో ఇది ఇంపార్టెంట్. అలాగే వీళ్ళిద్దరూ ఎక్కడ సమావేశమయ్యారంటే అలాస్కాలో సమావేశమయ్యారు. ఈ అలాస్కా అనేది అమెరికాలో చాలా పెద్ద స్టేట్, విస్తీర్ణ పరంగా అలాగే జనాభా పరంగా పెద్ద స్టేట్ అనమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్. అలాగే పుతిన్ బేరింగ్ జలసంధి మీద నుండి ప్రయాణించి ఈ ఎల్మండ్రోఫ్ రిచర్డ్సన్ ఆర్మీ బేస్ క్యాంప్ని చేరుకున్నాడు అనమాట. ఈ బేరింగ్ జలసంధి అనేది ఎక్కడుందంటే ఆర్కిటిక్ మహాసముద్రాన్ని అలాగే పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే జలసంధి అనమాట, మధ్యలో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. పుతిన్ ఏ జలసంధి మీదుగా ఈ ఆర్మీ బేస్ క్యాంప్ చేరుకున్నాడో, అలాగే ఈ బేరింగ్ జలసంధి అనేది ఏ మహాసముద్రాల మధ్య కలుపుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇంకా మనకి ఆల్రెడీ తెలుసు, రష్యాకి ఉక్రెయిన్కి వారు 2022 నుంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా అది ముగియలేదన్నమాట. సో ఈ బ్యాక్ డ్రాప్లో ఈ కరెంట్ అఫైర్ బిట్స్ మీరు చూసుకోవాలన్నమాట. బేరింగ్ జలసంధి, ఆర్మీ బేస్ క్యాంపు పేరు, అలాగే మొట్టమొదటిసారిగా సందర్శించిన ప్రధాని పుతిన్ అనమాట ఆ బేస్ క్యాంప్ని. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే, తమిళనాడు గవర్నర్ రవి అనమాట. అతను ఆ తెలంగాణ అసెంబ్లీ నుండి పంపిన 10 బిల్లులని పాస్ చేయలేదన్నమాట. అంటే ఆమోద ముద్రని తెలపలేదు. ఇది అందరికీ తెలుసు. అయితే ఈ ఆమోద ముద్రను తెలపని కారణంగా తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసిందనమాట. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏదైనా బిల్లు 6 నెలలు కాకుండా 3 నెలల్లోనే ఆమోద ముద్ర తెలపాలి లేదా రిప్లై ఇవ్వాలని గవర్నర్కి మరియు రాష్ట్రపతికి కోరిందనమాట. ఇది టాపిక్ అనమాట. అయితే ఇది చట్ట విరుద్ధమని కేంద్రం సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తుందన్నమాట. ఎందుకంటే ఆర్టికల్ 230 మరియు ఆర్టికల్ 231 ప్రకారం గవర్నర్కి అలాగే రాష్ట్రపతికి కొన్ని అధికారాలు ఉంటాయన్నమాట, స్టేట్ గవర్నెన్స్ బిల్లులు పాస్ చేయడానికి. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కి ఏదైనా బిల్లు హోల్డ్ చేసే అధికారం ఉంటుంది, అలాగే పాస్ చేసే అధికారం ఉంటుంది, తిరిగి పంపే అధికారం ఉంటుందన్నమాట. తిరిగి పంపిన బిల్లు మళ్ళీ స్టేట్ గవర్నర్కి పంపితే అది ఖచ్చితంగా తను ఆమోద ముద్ర తెలపాలి లేదా ప్రెసిడెంట్కి పంపాలి. ఈ తెలంగాణ గవర్నర్ రవి ఏం చేశాడంటే, తన దగ్గర ఉంచుకొని హోల్డ్లో ఉంచేసి ఏ రిప్లై ఇవ్వలేదన్నమాట. అందుకు వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ కేసు వేసిందన్నమాట. ఆ కేసుకి బదులుగా సుప్రీంకోర్టు ఇలా తీర్పిచ్చింది, ఇప్పుడు 3 నెలల్లోనే ఏదైనా చేయాలని. అయితే మనం ఇక్కడ ఒక బిట్ తెలుసుకోవాలన్నమాట. ఏ ఆర్టికల్స్ ప్రకారం వాళ్ళకి పవర్స్ ఉంటాయి. రాష్ట్రపతికి అయితే 201 ఆర్టికల్, అలాగే గవర్నర్కి అయితే 200 ఆర్టికల్ ప్రకారం వాళ్ళకి పవర్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళిద్దరూ ఆర్థిక బిల్లుల మీద ఖచ్చితంగా సైన్ చేయాలన్నమాట. ఖచ్చితంగా ఆమోద ముద్ర తెలపాలి, వాళ్ళు ఆ బిల్లులు పాస్ చేయాలి. కానీ ఆర్డినరీ బిల్స్ వాళ్ళిద్దరూ పాస్ చేయొచ్చు, పాస్ చేయకపోవచ్చు. కానీ 6 నెలల లోపు వాళ్ళు తిరిగి పంపాలన్నమాట. వాళ్ళ దగ్గరే ఉంచుకోకూడదు, ఏదో ఒక రిప్లై ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే రీసెంట్గా నాగాలాండ్ గవర్నర్ అనమాట గణేశన్ గారు మరణించారనమాట. అయితే అతని స్థానంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు మణిపూర్ గవర్నర్ అయిన అజయ్ కుమార్ భల్లాని నియమించారనమాట. అయితే ఒక స్టేట్కి రెండు స్టేట్లకి ఒకే గవర్నర్ పనిచేయొచ్చు అనమాట. అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 153, అలాగే 7th అమెండ్మెంట్ అనమాట. 7వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం రెండు స్టేట్లకి ఒకే గవర్నర్ పనిచేయొచ్చు అనమాట. లాస్ట్ టైం మనకి తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి నరసింహన్ గారు పనిచేసిన అని మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ మనకి ఏంటంటే తాజాగా ఇప్పుడు నాగాలాండ్కి అలాగే మణిపూర్కి ఒకే గవర్నర్ ఎవరంటే అజయ్ కుమార్ భల్లా అనమాట. అయితే రెండు స్టేట్లకి ఒకే గవర్నర్ ఏ ఆర్టికల్ కింద పనిచేస్తారంటే 153, అలాగే 7th అమెండ్మెంట్ అనమాట. మనకి ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని పాలసీలు ఉంటాయి అనమాట. ఎన్సిటిఈ, అలాగే యూజీసీ, అలాగే ఏఐసిటిఈ అనమాట. అవి ఎడ్యుకేషన్ సంబంధించి ఏ సంస్కరణలు చేయాలని అవి రెగ్యులరీ బాడీస్గా ఉంటాయి. వీటిని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 220 సంహరిస్తుంది అనమాట. వీటిని ఈ అధికారంలో ఈ మూడు పనిచేస్తాయి అనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ యూజీసీ, అలాగే ఎన్సిటిఈ, అలాగే ఏఐసిటిఈ స్థానంలో కొత్తగా ఒక సంస్థ వచ్చిందనమాట. దాని పేరేంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ యూజీసీ, ఎన్సిటిఈ, అలాగే ఏఐసిటిఈ ప్లేస్లో ఇది వచ్చిందనమాట. ఈ మూడు మరి ఇంకా ఉండవు అనమాట. ఇప్పుడు ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఏదైనా చదువులో సంస్కరణలు కానీ ఇంకేమైనా ఇదే చేస్తుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 1968లో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అమల్లో ఉన్నది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 220 అనమాట. అయితే ఇంకొక బిట్ ఏంటంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని సిఫారసు చేసిన కమిటీ ఏంటంటే కొఠారి కమిషన్ అనమాట. కొఠారి కమిషన్ 1964 నుండి 68 మధ్యన వేశారు. 68లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని సిఫారసు చేసిందనమాట. ఈ కొఠారి కమిషన్ చాలా ఇంపార్టెంట్. వింగ్స్ ఇండియా అంటే వింగ్స్ ఇండియా యావియేషన్ షో షెడ్యూల్ అనేది ఖరారైంది. అసలు ఈ వింగ్స్ ఇండియా ఏంటంటే ఎక్కువ ఈ విమానాల షో, యుద్ధ విమానాల షో అనేది అవుతుందన్నమాట. ఇది ఎక్కడ అవుతుందంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హైదరాబాద్లో అవుతుంది. దీని పేరు ఏంటంటే వింగ్స్ ఇండియా. వింగ్స్ ఇండియా యావియేషన్ షో ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్లో జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ 2026 గాను వచ్చింది. ఎప్పటి నుంచి అంటే జనవరి 28 నుంచి జనవరి 31 వరకు. ఈ వింగ్స్ ఇండియా లాగానే ఏరో ఇండియా ఏవియేషన్ షో కూడా ఉంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరులో. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఏవియేషన్ షో ఎయిర్ ఇండియా ఎక్కడ జరుగుతుంది, ఏరో ఇండియా, అలాగే వింగ్స్ ఇండియా ఎక్కడ జరుగుతుందనేది మనం తెలుసుకోవాలన్నమాట. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పులిగొండ ఫారెస్ట్ ఏరియాలో ఒక అరుదైన నీలి పుట్టగొడుగులో కనిపించాయమన్నమాట. అయితే ఈ నీలి పుట్టగొడుగులు అనేవి అసలు మన దేశంలో ఎక్కడా ఉండవు. ఇవి న్యూజిలాండ్లో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి విషపూరితమైనవి కూడా. ఇప్పుడు బిట్ ఎలా ఆడుతారంటే ఇటీవల న్యూజిలాండ్లో దొరికిన నీలి పుట్టగొడుగులు ఏ రాష్ట్రంలో దొరికాయని అడగచ్చు, లేదా ఇటీవల అరుదైన పుట్టగొడుగులు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పులిగొండ ఫారెస్ట్లో లభ్యమయ్యాయి. ఈ నీలిరంగు పుట్టగొడుగులు ఏ దేశంలో అధికంగా కనిపిస్తాయి? ఏ దేశం అంటే న్యూజిలాండ్ అని చెప్పాలన్నమాట. ఇలాంటి బిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే అప్పుడప్పుడు అరుదైన పక్షులు, అలాగే అరుదైన జంతువులు, అరుదైన మొక్కలు మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. అవి హాట్ టాపిక్ అనమాట. అంటే ట్రెండింగ్లో ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు వేరే దేశాలకు చెందిన పక్షులు వస్తుంటాయి. అలాగే ఎన్నో ఏళ్ళుగా అంతమైపోతున్న జీవరాశులు కనిపిస్తుంటాయి.
అడవిలో కొన్ని రకాలైన మృగాలు కనిపిస్తుంటాయి. ఇవన్నీ అప్పటికప్పుడు ట్రెండింగ్ న్యూస్ అనమాట. అవి చాలా ఇంపార్టెంట్. వాటి మీద ఖచ్చితంగా బిట్స్ అడుగుతారనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేటు ఆదరణ 3.0 స్కీమ్ని అప్డేట్ చేసిందనమాట. అసలు ఈ ఆదరణ 3.0 అంటే ఏంటంటే, చేతి వృత్తులకి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి పనిముట్లు అందజేస్తుందనమాట. ఇంతకుముందు ఆదరణ 2.0గా ఈ స్కీమ్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఆదరణ 3.0తో దీన్ని అప్డేట్ చేశారు. అయితే ఆ పాతదానికి ఈ 3.0కి మధ్య తేడా ఏంటంటే, ఇదివరకు ఈ ఆదరణ స్కీమ్తో పనిముట్లు ఇచ్చేవారనమాట. అంటే గవర్నమెంట్ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉండేవో అవే ఇచ్చేసేవారనమాట, చేతి వృత్తులు అలాగే కుల వృత్తుల వారికి. కానీ ఇప్పుడు ఏంటంటే చిన్న చేంజ్ చేశారు. వాళ్ళకి ఏవైతే పనిముట్లు అవసరం అవుతాయో వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ పనిముట్లు ఇప్పుడు అందుతాయన్నమాట. ఇది ఆదరణ 3.0. ఈ స్కీమ్ దేని గురించి అంటే కుల వృత్తులకి చేతి వృత్తులకి పనిముట్లు అందజేస్తారన్నమాట. ఇలాంటివి స్టేట్మెంట్ల రూపంలో ఇస్తారు. ఈ ఆదరణ 3.0 పెన్షన్కి సంబంధించింది, ఆరోగ్య శాఖకు సంబంధించింది, అలాగే చేతి వృత్తులు కుల వృత్తులకు సంబంధించింది, ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించింది అని స్టేట్మెంట్ రూపంలో ఇస్తారో మనకి ఏమీ అర్థం కాదనమాట. సో ప్రతి స్కీము ఇండియాలో ఏ స్కీమ్ అయితే అమలవుతుందో ఆ స్కీముల గురించి పక్కా మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. అది స్టేట్ లెవెల్ అయినా ఇండియా లెవెల్ అయినా. ఇది ఒక్క కరెంట్ అఫైర్స్ మాదిరిగా కాకుండా మొత్తం మన ఈ 5 years గవర్నమెంట్లో అవి స్టాండర్డ్ బిట్స్గానే ఉంటాయన్నమాట. ఎందుకంటే స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లిఫ్ట్ 4.0 అనే స్కీమ్ని కూడా తీసుకొచ్చింది. అసలు ఈ లిఫ్ట్ 4.0 ఏంటంటే, ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అవి ఐటీ సెక్టార్స్కి లీజ్కి ఇస్తుంది అనమాట. కేవలం 99 పైసలకి మాత్రమే లీజ్కి ఇస్తాయి. అయితే ఈ ల్యాండ్ లీజ్కి ఇవ్వాలంటే ఆ ఐటీ కంపెనీస్కి కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. ఆ ఐటీ కంపెనీ కనీసం 3 సంవత్సరాలు రన్ అయ్యి ఉండాలి. అలాగే 1 billion వాళ్ళకి మార్కెట్ రేటు ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే కండిషన్, వాళ్ళు అప్రూవల్ అయిన తర్వాత 6 నెలల లోపే వాళ్ళు అక్కడ పని స్టార్ట్ చేయాలన్నమాట ఆ ల్యాండ్లో. ఇంకొకటి ఏంటంటే కండిషన్, వాళ్ళు 3 సంవత్సరాల లోపల 3,000 మందికి కనీసం వాళ్ళు ఉద్యోగ కల్పించాలన్నమాట. ఈ 4 కండిషన్లు వర్తిస్తాయి అనమాట. ఇది కూడా స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు. ఇటీవల లిఫ్ట్ 4.0లో ఐటీ సంస్థలకి అప్రూవల్ అవ్వాలంటే ఈ కింద స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతారు. అర్థమైందా? ఈ మధ్య ఏ ఎగ్జామ్స్ మనం చూసుకున్నా డైరెక్ట్ బిట్స్ అనేవి అడగడం లేదు. ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్కి క్షుణ్ణంగా స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడనమాట. సో మనం ఆ టాపిక్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంటేనే మనం ఆ యొక్క స్టేట్మెంట్లని ఫిలప్ చేయగలం. ఇప్పుడు ఎవరినైనా అడగండి, రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి అడిగితే చెప్తారనమాట, డైరెక్టర్ బిట్లు ఇస్తున్నారా లేకపోతే ఇలాంటి డీటెయిల్గా స్టేట్మెంట్ రూపంలో ఇస్తున్నారని అడగండి అనమాట. గాంధీ ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడు దక్షిణాఫ్రికాకి వెళ్ళాడో అలా డైరెక్టర్ బిట్లు అడగరనమాట. స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు. అర్థమైందా? ఆ స్టేట్మెంట్ రూపంలో 4 చదవాలి. ఆ 4లో ఏదైతే కరెక్టో అది మనం ఎంచుకోవాలన్నమాట. సో మనకి టాపిక్ మీద అవగాహన ఉన్నప్పుడు అలాంటి బిట్స్ చేయగలం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి, దేశంలో మొట్టమొదటిసారిగా భవిత కార్యక్రమం పేరుతో ఆటిజం సపోర్ట్ సెంటర్ని మన ఆంధ్రప్రదేశ్ అనమాట స్టార్ట్ చేయనుందనమాట. ఆటిజం సపోర్ట్ సెంటర్స్ అనమాట. అసలు ఈ ఆటిజం అంటే ఏంటి అనేది మనకు అవగాహన ఉండాలి. ఆటిజం అనేది చిన్నపిల్లల్లో వచ్చే ఒక మెంటల్ డిజార్డర్ అనమాట. అంటే మానసిక రుగ్మత. వాళ్ళు సరిగా మాట్లాడలేరు, మనం ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. చాలా లేటుగా రిప్లై ఇస్తుంటారు, వాళ్ళు మట్టుగాలే నవ్వుతుంటారు. అంటే మనకి తెలిసిపోతుంది అనమాట అలాంటి కండిషన్ ఉందని. సో అలాంటి పిల్లల కోసం ఆటిజం సపోర్ట్ సెంటర్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేశంలో తొలిసారిగా లాంచ్ చేస్తుందనమాట.
ఈ సెంటర్స్లో ఏం చేస్తుందంటే అలాంటి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడడం ఇలా నేర్పిస్తుంది. అలాగే వాళ్ళకి ఆరోగ్యకరమైన సమస్యలపై థెరపీ కూడా ఇస్తుందన్నమాట. సో ఈ ఆటిజం అనేది దేనికి సంబంధించింది, ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అనే దాని గురించి మనకు అవగాహన ఉండాలి. ఇది కూడా ఒక స్కీమే. నెక్స్ట్ వన్, ఇండియాకి శ్రీలంకకి మధ్య ఒక నేవల్ ఎక్సర్సైజ్ జరుగుతుందన్నమాట. దాని పేరంటే స్లినెక్స్ 25. ఇది 12వ ఎడిషన్. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ బిట్ అనమాట. ఇటీవల స్లినెక్స్ 25 ఏ దేశంతో నేవల్ బేస్ ఎక్సర్సైజ్ జరిగిందంటే శ్రీలంకతో అని మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఐఐటి గౌహటి అనమాట. అస్సాంకి చెందిన ఐఐటి గౌహటి ప్లాస్టిక్ సంచుల స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ని రూపొందించిందనమాట. అర్థమైందా? ఈ యొక్క ఇన్నోవేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొన్ని యూనివర్సిటీస్ కానీ కొన్ని ఐఐటి గౌహటి అని ఇలాంటివి ఇన్నోవేషన్స్ చేస్తాయన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. ఇటీవల గౌహటి ఆర్మీ బేస్కి సంబంధించిన బంకర్స్ని బంబు అంటే వెదురు కర్రతో తయారు చేయాలని ఒక ఇన్నోవేషన్ చేసిందనమాట. అది ఆర్మీకి నచ్చి అలాంటి బంకర్స్ని తయారు చేయాలని నిర్ణయించుకుందనమాట. సో ఇలాంటి ఇన్నోవేషన్స్ ఎప్పుడు వచ్చినా మనకి ట్రెండింగ్లో న్యూస్లు ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ని మొట్టమొదటిసారిగా నార్త్ ఇండియా రైల్వేలో ఇవి వాడుతున్నారనమాట. నార్త్ ఇండియన్ రైల్వేస్లో ఇది కూడా ఇంపార్టెంటే. మొట్టమొదటి బయోడిగ్రేడబుల్ బ్యాగుల్ని ఎవరు రూపొందించారు, ఏ ఐఐటి యూనివర్సిటీ, అలాగే ఏ రైల్వేలో యూజ్ చేస్తున్నారంటే ఐఐటి గౌహటి దీన్ని కనిపెట్టింది. ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగుల్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే నార్త్ ఇండియా రైల్వేస్లో ఇవి యూజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఇవి ఈ రోజుటి కరెంట్ అఫైర్స్. మీరు ఎప్పటికప్పుడు ఇవి నేర్చుకొని నోట్స్ మెయింటైన్ చేసుకుంటే మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అలా మీరు తిరిగేస్తే మీ చేతిలో 10 మార్కులు 5-6 మార్కులు ఉంటాయన్నమాట. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ కలిపి అడుగుతారు. నేను కరెంట్ అఫైర్స్ చెప్తున్నప్పుడు నేను జీకే కూడా టచ్ చేస్తున్నాను కాబట్టి జీకే కూడా ఎలాగడుగుతారంటే స్టాండర్డ్ జీకే ఈ మధ్యన అడగడం లేదనమాట. కరెంట్ అఫైర్స్లో ఏవైతే హాట్ టాపిక్లు ఉంటున్నాయో దాని వెనుకున్న జీకే బిట్లు అడుగుతారనమాట. ఇప్పుడు సపోజు బేరింగ్ జలసంధి గురించి వచ్చింది, జీకేలో కూడా బేరింగ్ జలసంధి ఎక్కడ ఉన్నదనే వస్తుంది. సో ఈ రీసెంట్గా హాట్ టాపిక్ ఏమున్నాయో అవే కరెంట్ అఫైర్స్గా అవే జీకే బిట్స్గా అడుగుతారనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, నేను చెప్పే విషయాలు బాగా నోట్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.